హాయ్ ఎవ్రీవన్. ఈ సెషన్లో మనము హ్యూమన్ ఐ సైట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. హ్యూమన్ ఐ సైట్స్ అనేవి మెయిన్లీ 3 కేటగిరీస్‌గా డివైడ్ చేయబడ్డవి. అందులో ఒకటి మయోపియా, హైపర్‌మెట్రోపియా అండ్ ప్రెస్బయోపియా. అయితే ఈ హ్యూమన్ ఐ సైట్స్‌ని మనం అర్థం చేసుకోవాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకొని ఉండాలి ఈ హ్యూమన్ ఐ గురించి. అందులో ఒకటి నియర్ పాయింట్. నియర్ పాయింట్ అంటే హ్యూమన్ ఐ అనేది ఎంత లీస్ట్ డిస్టెన్స్ వరకు చూడగలదు 25 సెంటీమీటర్. ఆ తర్వాత మనం డిస్టెన్స్ తీసుకువెళ్తే 24, 23లోకెళ్తే హ్యూమన్ ఐ అనేది కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. అదేవిధంగా ఫార్ పాయింట్ ఎంతవరకు చూడగలదంటే హ్యూమన్ ఐ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్ వరకు చూడగలదు. అదేవిధంగా హ్యూమన్ ఐ అనేది కాన్వెక్స్ లెన్స్‌ని కలిగి ఉంటుంది కాబట్టి, ఆ కాన్వెక్స్ లెన్స్ యొక్క అడ్జస్ట్‌మెంట్ అనేది 2.5 సెంటీమీటర్ ఫోకల్ లెంత్ వరకు అడ్జస్ట్‌మెంట్ చేయగలదు. అదేవిధంగా మినిమమ్ ఫోకల్ లెంత్ అడ్జస్ట్‌మెంట్ అనేది 2.27 సెంటీమీటర్ వరకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోగలదు హ్యూమన్ ఐ అనేది. ఈ అడ్జస్ట్‌మెంట్ చేసుకునేటువంటి ప్రాసెస్‌ని అకామడేషన్ అంటాము. కాబట్టి మాక్సిమం 2.5 సెంటీమీటర్ వరకు హ్యూమన్ ఐ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోగలదు. అదేవిధంగా మినిమమ్ వచ్చేసరికి 2.27 సెంటీమీటరు. ఒకవేళ ఇలా లేకపోతే మనం వాటిని ఐ సైట్స్‌గా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సో, అందులో ఫస్ట్ వన్ ఇక్కడ మయోపియాని మీరు చూడొచ్చు ఈ డయాగ్రామ్‌లో. మయోపియా అంటే జనరల్‌గా మాక్సిమమ్ ఫోకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్ ఉండవలసినటువంటి ఐ లెన్స్ కాస్త 2.5 నుంచి డిక్రీజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే 2.49 అట్లా డిక్రీజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మన కంటి ముందు చూసినటువంటి దూరపు వస్తువులు ఏవైతే ఉంటాయో, ఫార్ డిస్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి ద్వారా వచ్చినటువంటి లైట్ రేస్ అనేవి ఆ విధంగా డయాగ్రామ్‌లో చూయించిన విధంగా రెటినాకి ముందు ఫోకస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే ఐ లెన్స్ ద్వారా రిఫ్రాక్ట్ అయిన తర్వాత రేస్ అనేవి, ఆ రేస్ అన్నీ గూడా రెటినాకి ముందు ఇంటర్సెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకసారి మీరు గమనించొచ్చు. రెటినాకి ముందు ఫస్ట్ డయాగ్రామ్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో, అలా రెటినాకి ముందు రిఫ్రాక్టర్ రేస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటే, అలాంటి హ్యూమన్ ఐ సైట్‌ని మనం మయోపియాగా కన్సిడర్ చేస్తూ ఉంటాము. మరి దీని యొక్క కరెక్షన్ కోసం మనం ఎటువంటి లెన్స్‌ని ఉపయోగించాలి ఐ ముందు అంటే, కాన్కేవ్ లెన్స్‌ని గనక మనము ఈ మయోపిక్ ఐ ముందు గనక ఉంచినట్లయితే, ఆ రేస్ ఏవైతే ఉన్నాయో అంటే ఐ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి జనరల్‌గా కన్వర్జింగ్ చేస్తుంది రేస్ మొత్తాన్ని కూడా. అయితే మనము మయోపిక్ ఐ ముందు కాన్కేవ్ లెన్స్‌ని ఉంచినట్లయితే ఫస్ట్ స్టెప్‌లో అవి రేస్‌ని డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేసినటువంటి రేస్ ఐ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. దాని తర్వాత అవి జనరల్‌గా నార్మల్ ఐ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో ఆ విధంగా మళ్ళీ కన్వర్ట్ చేసి ఆ రేస్ మొత్తాన్ని కూడా అంటే రిఫ్రాక్టర్ రేస్‌ని రెటినా మీద ఫోకస్ అయ్యే విధంగా ఈ కాన్కేవ్ లెన్స్ అనేది మనకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. దాని ద్వారా మనము జనరల్‌గా ఇంతకుముందు అంటే హెల్తీ హ్యూమన్ ఏ విధంగా అయితే చూస్తుందో ఆ విధంగా చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మయోపియాని కరెక్ట్ చేసేటువంటి లెన్స్ ఏమిటి అంటే కాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలనమాట ఇక్కడ. ఇక సెకండ్ టైప్ ఆఫ్ ఐసెట్ మనం చూస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్‌మెట్రోపియా. ఇక హైపర్‌మెట్రోపియాతో సఫర్ అవుతున్నటువంటి ఐని మనం ఒకసారి ఫస్ట్ డయాగ్రామ్‌లో చూసినట్లయితే ఇక్కడ నియర్ పాయింట్ నుంచి పాస్ అయినటువంటి అంటే సపోజ్ మనం ఏదైనా దగ్గరగా ఉండే వస్తువుని చూసినప్పుడు 25 సెంటీమీటర్ బియాండ్ అనమాట. జస్ట్ లైక్ 26, 28, 29 అలాంటి డిస్టెన్స్‌లో ఉండేటువంటి వస్తువులను మనం చూసినప్పుడు అక్కడి నుంచి పాస్ అయినటువంటి లైట్ రేస్ అనేవి హ్యూమన్ ఐ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ రేస్ అనేవి ఎగ్జాక్ట్‌గా ఐ మీన్ రెటినా మీద ఫోకస్ అయితే ఎటువంటి సైట్ లేనట్టు. ఒకవేళ అక్కడ ఫార్మ్ అవ్వకుండా దూరంగా గనక ఫార్మ్ అయినట్లయితే రెటినాకి అవతల వైపు ఫార్మ్ అయినట్లయితే ఆ సెకండ్ డయాగ్రామ్‌లో చూయించిన విధంగా అప్పుడు ఆ ఐని మనము హైపర్‌మెట్రోపిక్ ఐ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాము. మరి హైపర్‌మెట్రోపిక్ ఐలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే జనరల్‌గా ఇందాక మనం చెప్పుకున్నాం స్టార్టింగ్‌లో మినిమమ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ లెన్స్ అనేవి 2.27 సెంటీమీటర్ ఉండాలి జనరల్‌గా అయితే. అయితే ఈ హైపర్‌మెట్రోపియాతో సఫర్ అయ్యేటువంటి ఐకి 2.27 నుంచి కొంచెం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 2.28, 29 అట్లా ఇంక్రీజ్ అవుతాం వలన ఆ దగ్గరలో ఉండేటువంటి వస్తువులు 25లో కనిపించాల్సిన వస్తువులు కొంచెం షిఫ్ట్ అవుతాయి అవతలకి. 26, 28 అట్లా గ్రాడ్యువల్‌గా పెరిగిపోతాయన్నమాట డిస్టెన్సెస్ వాల్యూస్ అనేవి. అంత డిస్టెన్స్‌లో గాని వాళ్ళు చూడలేరనమాట. డిస్టెన్స్ గనక మనకి ఇంక్రీజ్ అయినట్లయితే దగ్గరగా ఉండేటువంటి వస్తువులను చూసేటువంటి డిస్టెన్స్.
అలాంటి ఐసైట్‌ని మనము హైపర్‌మెట్రోపియా అని జెప్పేసి కాల్ జేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఐసైట్స్‌ని మనము మరి కరెక్ట్ చేయాలి అంటే సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్స్‌ని హైపర్‌మెట్రోపిక్ ఐ ముందు గనక ఉంచినట్లయితే ఆ థర్డ్ డయాగ్రమ్‌లో చూయించిన విధంగా, అప్పుడు మనం దగ్గరలో ఉండేటువంటి వస్తువును చూసినప్పుడు దాని నుంచి పాస్ అయినటువంటి లైట్ రేస్ ఫస్టు కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి, అక్కడి నుంచి అవి కన్వర్జ్ అయ్యి, ఆ కన్వర్జింగ్ రేస్ అనేవి మళ్ళీ ఐ లెన్స్ అంటే ఐ కూడా కాన్వెక్స్ లెన్సే కాబట్టి ఆ ఐ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి, అక్కడి నుంచి మళ్ళీ కన్వర్జింగ్ జరిగి ఆ కన్వర్జింగ్ జరిగినటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవి రెటినా మీద ఇన్సిడెంట్ అయ్యి మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ హైపర్‌మెట్రోపియాని కరెక్ట్ చేసేటువంటి లెన్స్ ఏమిటి అంటే కాన్వెక్స్ లెన్స్ అని. మయోపియాని కరెక్ట్ చేసేటువంటి లెన్స్ ఏంటంటే కాన్కేవ్ లెన్స్‌గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 2 లెన్సెస్‌ని అప్లై చేస్తూ ఈ 2 సైట్స్‌ని మనం కరెక్ట్ చేయొచ్చు. ఇక థర్డ్ టైప్ ఆఫ్ ఐ సైట్ ప్రెస్బయోపియా. ఈ ప్రెస్బయోపియా అనేది ఏంటంటే ఈ 2 ఐ సైట్స్ మిక్స్ అయినటువంటి సైట్ అనమాట ప్రెస్బయోపియా అంటే. అంటే వాళ్ళకి మాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్ ఉండవలసినటువంటి ఐ లెన్స్ ఏమో తగ్గిపోతుంది. మినిమమ్ ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్ ఉండాల్సినటువంటి ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పెరిగి ఈ 2 అడ్జస్ట్‌మెంట్స్ అనేవి వాళ్ళలో సరిగ్గా ఉండక దానివల్ల వాళ్ళకి ఒక కొత్త రకమైనటువంటి ఐసైట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం ప్రెస్బయోపియా అంటాము. ఇప్పుడు ప్రెస్బయోపియా వాళ్ళు ప్రెస్బయోపియాతో సఫర్ అవుతున్న వాళ్ళు బైఫోకల్ లెన్స్‌ని గనక వాళ్ళ కంటి ముందు గనక ఉంచినట్లయితే వాళ్ళు స్పెక్టికల్స్‌లో కంటి ముందంటే ఏం లేదు స్పెక్టికల్స్ అనమాట. కళ్ళజోళ్ళు అంటాం కదా మనం. సో, ఆ స్పెక్టికల్స్‌లో బైఫోకల్ లెన్స్ అంటే పైనేమో కాన్కేవ్ లెన్సు దాని కింద జస్ట్ బిలో కొంత ఆ ఫ్రేమ్‌లోనే కాన్వెక్స్ లెన్సు యూజ్ చేసి ఒక న్యూ లెన్స్ అనేది ఫార్మ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం బైఫోకల్ లెన్స్ అంటాము. దాని ద్వారా ఆ ప్రెస్బయోపియాని కరెక్ట్ చేయొచ్చు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇన్ఫర్మేషన్.